మస్తు ఎంజాయ్ చేస్తున్నారా భయ్? నువ్వు ఎంజాయ్ చేయరా? ఎవడొద్దన్నాడు? షిట్, ఈ షాట్ ఇక్కడ పడకూడదురా. ఏమరా సినిమాల గురించి కూడా తెలుసా? తెలుసా? పని లేక పూరి రోడ్ల మీద తిరుగుతుంటే పిలిచి పోకిరి ఇచ్చా. వినాయక్ ఆది ఆలితో తీస్తానన్నాడు, వద్దురా బుడ్డోడితో తీయమన్నా. ఏమైంది? రాజమౌళి సింహాద్రి ఇంటర్వెల్ బ్లాక్కి గిల్ల 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 కొట్టుకుంటున్నాడు. నేను వెళ్ళి డైరెక్ట్ చేసి వచ్చా. ఒకప్పుడు వీళ్ళందరికీ మనం అంటే వచ్చారా? ఏంట్రా ఎన్న చెప్పాడా? ఏం లేనా ఈ పొట్టోడు సినిమాలో వేసినాంట. ఏరా నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావా? ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు పనిచేయరు సార్. నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎంత కన్విన్స్ చేసినా ఆడియన్స్ ఒప్పుకోరు సార్. మీ తమ్ముడు అయితే పనికొస్తాడు సార్. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. వెళ్తావా? ఊరుకో నా పొట్టుడేదో బాగుతున్నాడు. ఈడు పనిచేస్తాడు సార్. ఏంటి హీరోగానే? సాడిస్ట్ గా, రేపిస్ట్ గా, తబలిస్ట్ గా. ఏందా బాబాడా టైం అయిపోతుందా? ఈడేవుడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. బొక్కేం కాదు. మరి ఎంత మిడిసి పడబోక ఒక్క బొర్ర పెడతావు. అసూయ. హే మాస్టారు, ఇన్నాళ్ళు తమరు ఉద్యోగం వెలగ పెట్టారు. ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్. ఏరోప్లేన్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా స్పెల్లింగ్ తెలుసా? కంట్రీ బ్రూట్స్. హే, మై మనీ, మై అండర్వేర్, మై కట్ డ్రాయర్, ఫారెన్ బ్రాండ్ మ్యాన్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. చూడు గణేష్, 2000 ఉంటేనే మాట్లాడు. 2000 అన్యాయం సార్, 1000 తీసుకోండి సార్ ప్లీజ్. ఛాన్సే లేదు, నీ వల్ల కాదంటే చెప్పు. అవతల చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. అరే, కీర్తి పక్కన కూర్చోవటం అంటే మాటల. ఒక డే ఒక నైటు పక్కన కీర్తి. ఎంత పుణ్యం చేసుకుంటేనే కదా. నీ వల్ల కాదు. అవతల వాడు 5000 10,000 అంటున్నాడు. ప్లీజ్ నన్ను వదిలే. ఇదిగా తీసుకా. ఏంట్రో మర్యాద తగ్గుతుంది. డబ్బులు తీసుకోలే రారా బాలు. భగవంతుడా భగవంతుడా. అరే మీరు నా పక్కన. వాట్ ఎ సర్ప్రైజ్. బెల్ట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో. కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ సీట్ బెల్ట్. ఓ గాడ్. లైఫ్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదా? ఫ్లైట్ ఇదేనండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎనీ డ్రింక్ సార్? డ్రింక్ 1/4 whiskey with soda mix good. Ice good. Okay. Thank you. Let's have it. భగవంతుడా, దీన్ని ఎలా తాగుతారు? ఈ శనిగడ బాలు కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది. ఇదిగా బాలు కొట్టు. మంచి వయసులో ఉన్నప్పుడు సిగ్గుపడితే ఎలా? ఓ గాడ్, దీస్ పీపుల్. యు నో ఐ డోంట్ డ్రింక్. ఏరామో కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కింగ్ గాజులు కొట్టుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. ఆ రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోని రా. మరి ఇప్పుడే చేస్తా. రేయ్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టాగేనండి. ఎల్లరా జంగిల్ రాముడు. చూడండి రా,
వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెల్లమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్ హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంతో కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి. అయితే నువ్వే తొడుగు. చెంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాన్ వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగేవేంటి? పరాయి ఆడపిల్లని సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడి నుంచే గాని మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి, వస్తానండి. అంటే మన జంతువులమా? నీ అబ్బా. అమ్మా, నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలి. ఏమిటి నీకు జరిగిన అన్యాయం? ఎన్నో ఏండ్లుగా నేను ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాను. నా బలహీనత తెలిసి కూడా హఠాత్తుగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు. నేను తినే ఫుడ్డులో మట్టి కొట్టేశాడు. ఈ అభాగ్యుని ఆకలి కేకలు, గుండె మంటలు, ఆ దుర్మద అంత ధనవంతుడు. ఆపు, నీ డైలాగ్ లాపు. నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా? పాత లోపలికి. ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు తాను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగా అరుస్తున్నావు? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని. ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను. విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాల పిచ్చి కాదు సార్. నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా. నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్ప అమ్మా? అంత మాత్రానా నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్. అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీసైనా ఇవ్వకుండా ఏ యజమాని తన పనివాణ్ణి తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్. బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ మా. ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి, నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు. నువ్వు నోరు మీద అతిగా అంటే ఉద్యోగం నుంచి కాదు, ఊళ్ళో నుంచి గంటించి వేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్. అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్స్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్స్ గాను ఉండటం వలన అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు. జస్టిస్ జగన్నాథం కూతుంటే ఏమనుకున్నారో బడుద్దాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపోతుంది. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా వేడిగా త్వరగా. ఒక్క క్షణం. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చే నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ 4 నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. ఏంటి సార్, హైదరాబాద్ చూడడానికి వచ్చారా? కొనడానికి వచ్చాం. అమ్ముతావా? ఏంటి సార్ ఎటకారమా? ఏం లేదయ్యా, మా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు. నాకేం కోపం లేదు. నా కోసం మీరందరూ రావడం నాకు నచ్చలేదు. నిన్ను వదిలి ఉండలేక మేమందరం వస్తే అలా అంటావేంట్రా? దానికోసం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ రావాలా? ట్రాన్స్ఫర్ ఏంట్రా? అవసరమైతే రిజైన్ చేస్తాను, అంతేగాని నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏంటి మాకు నచ్చలేదు. మీ అబ్బాయి మీద మీకు ఎంత ప్రేమ సార్? ఢిల్లీలో మీరు ఏం చేస్తుంటారు సార్? పక్కింటి వాటికి లైన్ వేస్తుంటారు. జీతం ఎంత సార్? నవీన్ చాలే, ఆపండి. ఏంటయ్యా సెక్యూరిటీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది? సీఎం ఏమన్నా పెడుతున్నాడా? కాదు సార్, అన్నా
ఎవరికన్నా? ఈ ఊరికే అన్న సార్. ఏం చేస్తుంటాడో? ఏదన్నా చేస్తాడు, చేయిస్తాడు కూడా. అబ్బో, అంత పెద్ద గుణానా? మేము అలా అన్నలేకే అన్న అంటాం సార్. హైదరాబాద్ లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ హైదరాబాద్ లో దున్నలాంటి అన్నలంటే చాలా న్యూసెన్స్ గా ఉంది. అలవాటు పడాలి మరి. వీడి పిచ్చి పనులు మాండు. ఈ వర్షం ఆగే వరకు వీడు రాడు. నిమ్మి అరుస్తుంది కదా, బయటికి కక్కకి తీసుకుపో. తలరాత్రా చెట్లకి నీళ్లు పోయాలి, కూరగాయలు తేవాలి, జాకెట్ ఇస్త్రీ చించి తేవాలి, మురికి నీటికి అడ్డుపడితే క్లియర్ చేయాలి. అవి చాలక ఇదొకటి. చుచ్చాకు పోతావా లేదా? కుక్క, నీకేమైనా కాన్స్టిపేషనా? నా దుంప తెచ్చా ఎందుకురా? పోయి చావరా దరిద్రుడా. రచ్చ కొడతావా? నీ అబ్బా ఉండు. పది రోజులకు సరిపడిపోయిందండి. స్టూపిడ్, నోరు లేని జీవాన్ని హింసిస్తావా? మనిషివేనా నువ్వు? SPCL లో చెప్పి నిన్ను అరెస్ట్ చేయించాలి. నువ్వు పనిలోకి రావద్దురా. పోరా. నిమ్మి అయ్య బాబాయ్, గొప్ప సెట్ చేసావురా. ఉండే ఏంట్రా ఎప్పుడు చూసినప్పుడు గ్లాస్ పై చదువుతావేంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఎవడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. తెగ చూస్తున్నానంటరా. ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్, వచ్చేసింది రోయ్. మేడం, కెమిస్ట్రీ మాన్యుల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న, ఇక్కడుందే. ఏకాడా? ఇక్కడే. ఏకాడా? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడరా. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అదేంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్, రే ఏదో అనుకుంటాం కానీ అమ్మాలని తగిలని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే, నేను 4 days లీవ్ లో ఉంటాను. ఫిజిక్స్ లెక్చరర్ ఏకాడా? ఏ ఏమన్నా పోయే కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు చేయడం ఉంది కదా, కత్తిరించేస్తా. హాయ్ బాబోయ్, గుండేంట్రా అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి ఎలి పాలు ఒలికమ్మా. ఒకటా రెండా 12 బొకేలు పంపించావు.
అది చాలదన్నట్టు ప్రతి దాని మీద ఆకాశ ఆకాశ అని ఆకాశం అక్షరంతో రాశావు. ఈ పట్టికి స్వర్ణముఖి చూసే ఉంటుంది, అగ్గి మీద గుగ్గిలు అయిపోయి ఉంటుంది. అయ్యి బాబోయ్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. వీలు కొట్టేయాలి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అమ్మయ్యా, ఎంతవరకు చెప్పాను? అగ్గి మీద గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం అయిపోయి ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటుంది. ఏ క్షణానన్నా పోలీసు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొచ్చు. నీ దగ్గర తోడు పెళ్లి కొడుకుగా వ్యవహరించినందుకు నన్ను 4 పీకి బొక్కలో పెట్టొచ్చు బాబోయ్. అయ్యో బాబోయ్, ఇదిగో ఫోన్ మోగింది. పోలీసుల దగ్గర నుంచి అయిండొచ్చు. కాదు, స్వర్ణముఖి దగ్గర నుంచి. అయితే తీయి. వెంటనే తీస్తే ఆవిడ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది. కాసేపు మోగని, తర్వాత తీస్తానులే. నీ బిల్డప్పులు తగలయ్యా. యువత లేని బీపీ వచ్చి చచ్చిపోయినట్టు తీవయ్యా. హలో, హలో. ఇందాక నుంచి నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా? నో, నేను బిజీగా ఉన్నాను. బిజీ ఏంటో ఆ బిజీ? నా బిజినెస్ విషయాల్లో నేను బిజీగా ఉన్నాను. బిజినెస్. బై ది వై, నేను బొకేలు పంపించాను, అర్థం చేసుకున్నారా? అందుకే ఫోన్ చేశాను. చెప్పండి. మిమ్మల్ని వెంటనే కలవాలి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను కలవాలట, నాతో మాట్లాడాలట. కుదరదని చెప్పే. ఇన్ఫాక్ట్ నేను చాలా బిజీగా ఉన్నాను. మీకోసం నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కలుద్దాం? ఇప్పుడే కలుద్దాం. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా, మీరే పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. కూర్చో. ఆడది పెంకు లేచిపోద్దు. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు నోర్మీరా. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. ఏటా అలర్చావు? పిచ్చి కుక్క కరిచినాడు అలానే అరుస్తాడు. నిన్ను కుక్క కరిచిందా? అవును. డాక్టర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఇచ్చే ఫోన్ ఇచ్చే. నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నాకు ఫోన్ ఇవ్వకపోతే అరుస్తా, కరిచి అరుస్తా. కరవయ్యా, నన్ను కూడా కుక్క కరిచింది, కానీ అది పిచ్చెక్కి చచ్చింది. ఓ అలానా? నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క అయి ఉంటుంది. నన్ను కరిచింది హైటెక్ కుక్క. అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతాడు. ఈ ఫోన్ నువ్వే చేసుకుని ఆయన. నీకో నమస్కారం. ఇప్పుడు రీడైల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది. యా
హలో హలో ఎవడ్రా నువ్వు? నువ్వెవడివిరా? నేను సిఐ రంగారావుని మాట్లాడుతున్నాను. అచ్చా, నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ రై అవంతి ఇంతకుముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా? చెప్పు బే. నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను వరి అనలేదురా. ఎవడ్రా నువ్వు? ముందు నెంబర్ చెప్పు, నీ సంగతి తేలుస్తా. అదే అండి, మా వాడు మాట్లాడతాడంట మీతో. ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట. మాట్లాడినా ఇవ్వు. మళ్ళీ నువ్వెవడ్రా? కేట్ నా కొడక. నా సంగతి అంటే నీకు తెలీదు. ఏట్రా, నీ సంగతి నాకు తెలీదా? అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా. అరే భాష, ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట. నువ్వే మాట్లాడు. హలో, మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా? మాఫ్ కీజియే, ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడడానికి. ఒరే పంతులు, నీతో మాట్లాడతాడంట. చెప్పు. నాతో ఆటలాడుకుంటారా? ఒక్కలో వేసి లాకప్ డెత్ చేస్తాను. కొండెళ్ళారా? మీ మామగారులా ఉన్నారు సార్. హలో, మాట్లాడి బిల్ కట్టేయండి.